అనంత కరుణామయుడు, అపార కృపాశీయుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ రోజు నేను మీ ముందు విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసిన ఒక హదీసు మీ ముందు ప్రయత్నం చేస్తాను. ఒక సందర్భంలో తన సహచరులతో కూర్చొని ఉన్న సందర్భంలో వేరొక ప్రవక్త గారి యొక్క సహచరులు వెళ్ళడం చూడడం జరిగింది. అప్పుడు ప్రవక్త గారు ఆ వ్యక్తిని చూపిస్తూ, స్వర్గవాసిని మీరు చూడాలనుకుంటే ఆ వ్యక్తిని చూడండి అని చెప్పారు. అప్పుడు ప్రవక్త గారి యొక్క సహచరులు అక్కడ కూర్చొని ఉన్నవారు, ఆయన చాలా పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాడేమో, ఆరాధనలు ఎక్కువగా చేస్తూ ఉన్నాడేమో అని మనసులో అదే విధంగా కొన్ని రోజుల తర్వాత మరొకసారి, మరికొన్ని రోజుల తర్వాత మరొకసారి, ఈ విధంగా 3 సార్లు ఆయన స్వర్గవాసిని చూడాలనుకుంటే ఈయన్ను చూడండి అని ప్రవక్త గారు సెలవిచ్చిన కారణంగా ఒక సహచరుడు ఆయన యొక్క వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అతని వద్దకు వెళ్లి, నేను మీ ఇంట్లో 3 రోజులు అతిథిగా ఉండాలని అనుకుంటున్నాను అని తెలియజేయడం జరిగింది. సరే అని ఆయన అంగీకరించడం జరిగింది. మరి ఈ ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి స్వర్గం యొక్క శుభవార్త ఎవరి గురించి అయితే ప్రవక్త గారు తెలియజేయడం జరిగిందో, రాత్రి ఏమైనా అదనపు ఆరాధనలు చేస్తాడేమో, గ్రంథ పారాయణం చేస్తాడేమో అని ఈయన గమనించడం జరిగింది. కానీ అదనపు ఆరాధనలు లేవు, దైవ గ్రంథ పారాయణము లేదు. కానీ ఫజర్ నమాజుకు ఆయన మేల్కోవడం జరిగింది. ఈ విధంగా ఒక రోజు అయిపోయింది, 2వ రోజు కూడా అదే విధంగా జరిగింది, 3వ రోజు కూడా అదే విధంగా జరిగింది. మరి ఆయన దగ్గర అనుమతి తీసుకొని నేను వెళ్లి వస్తాను అని చెప్పినప్పుడు ఆయన అడగడం జరిగింది, మీరు ఇంకా 2-3 రోజులు కావాలంటే ఉండవచ్చు అని. అంటే, లేదండి, మీ గురించి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వర్గవాసిని చూడాలంటే ఇవన్నీ చూడండి అని మా ముందు 3 సార్లు ప్రస్తావించడం జరిగింది. సరే, మాకంటే మీరు ఎక్కువ ఆరాధనలు ఏమైనా చేస్తూ ఉన్నారేమో, అది గమనించే దాని కోసమే నేను మీ ఇంట్లో అతిథిగా రావడం జరిగింది అని తెలియజేయడం. అప్పుడు ఆయన, బహుశా నాలో ఉన్న ఒక లక్షణం కారణంగా, ఒక గుణం కారణంగా ఆయన ఆ విధంగా చెప్పి ఉండవచ్చు అని తెలియజేయడం జరిగింది. సరే, మరి ఆ లక్షణం ఏమిటి, ఆ గుణం ఏమిటి అని చెప్పినప్పుడు, నేను ఏమీ లేదు, పగటిపూట ఏవైనా జరిగినా గాని, కక్షలు గాని, కార్పణ్యాలు గాని, దౌర్జన్యం గాని, మోసం గాని, ఎవరైనా నా పట్ల చెడుగా వ్యవహరించినా గాని, నేను రాత్రి నిద్రపోయే ముందు అటువంటి వారందరినీ క్షమించి వేస్తాను. వారి గురించి అసూయ గాని, ద్వేషం గాని, పగ గాని, కాఠిన్యం గాని, ప్రతీకారం తీర్చుకోవాలా అనే సంకల్పం గాని లేకుండా నేను అందరినీ క్షమించి వేస్తాను. బహుశా ఈ లక్షణము, ఈ గుణం కారణంగా ప్రవక్త గారు ఈ విషయాన్ని తెలిపి ఉండవచ్చు అని ఆ ప్రవక్త గారి యొక్క అనుచరులు తెలియజేయడం జరిగింది. మరి సోదర మహాశరా, ఈ రోజు మన సమాజంలో చూసినట్లయితే చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు చెప్పడము, మోసం చేయడము, ద్రోహం చేయడము, అవకాశం దొరికితే దౌర్జన్యం చేయడము, దుర్మార్గం చేయడము, ఇవన్నీ కూడా ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా చిన్న చిన్న విషయాలకు కూడా ద్వేషం పెంచుకొని, కొట్లాటలు చేసుకొని, హత్యలు చేసుకొని, దౌర్జన్యాలు చేసుకొని, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కచేరీలు, ఈ విధంగా ఆ లాయర్లను కేసులు నడిపే దానికోసము, పోలీసులకు లంచాలు ఇచ్చే దానికోసము ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కూడా ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. వ్యాపారాల్లో నష్టపోయి దివాలా తీసిన పరిస్థితులు కూడా ఈ రోజు మనము చూస్తూ, అందుకోసమే వీలైనంత వరకు సహనం వహించాలి, ఓర్పు వహించాలి, కష్టం కోరుకోకూడదు. కానీ అతన్ని క్షమించి వేసే లక్షణాన్ని అలవరుచుకున్నట్లయితే మనము ఆరోగ్యపరంగా గాని, అదే విధంగా మానసికంగా గాని కృంగిపోకుండా ఉండేదానికి అవకాశం. అందుకోసమే ఎక్కువగా ప్రతీకారము, అసూయ, ద్వేషం కలిగి ఉన్న కారణంగా ఆ నష్టాన్ని మనమే భరించవలసి ఉంటుంది, కానీ వేరే వాళ్ళు చాలా తక్కువ భరించవలసి ఉంటుంది. ఈ రోజు ప్రజలు అన్నపానీయాల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ మానసికంగా చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకోవడము, దాడులు చేసుకోవడము, ప్రతీకారాలు చేసుకోవడము, వాటి వల్ల ఇంకా మానసికంగా కుంగిపోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సోదర మహాశలరా, దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మున్ముందు కూడా వస్తూ ఉంటాయి. ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకొని ఆచరించి సద్విధిగా వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.